పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క సందేశాన్ని 10 నిమిషాలు మనం విందాం. గ్రంథం నుంచి మనం ఆలోచన చేసే సందేశం, ఒక బంధువు అనే సందేశాన్ని మనం గ్రంథం నుంచి ఆలోచన చేస్తున్నాం. పరమదేవుడు మనుషుల యొక్క జీవితాల్లో బంధువర్గాన్ని ప్రాముఖ్యంగా ఏర్పాటు చేశాడు. మనందరికీ తెలిసినట్టుగా అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో, అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆయన యావద్భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృజించి, వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందరేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచారు. యావద్భూమి మీద కాపురం ఉండటానికి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను నిర్మాణం చేశాడంట. ఆదాము అవ్వలు ఇద్దరు ఉంటే సరిపోదు కదా దేవుని సంకల్పానికి, దేవుని యొక్క ప్రణాళికకి, దేవుని ఆనందింప చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి. కానీ పరమదేవుని యొక్క సంకల్పం అది కాదు. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు లోకమంతా విస్తరించిపోవాలి, ప్రతి భాష మాట్లాడేవారు రావాలి, ప్రతి ప్రజ రావాలి అని చెప్పేసి మాట్లాడేశారు. కాబట్టి ఒక నుండి ఏం జరగాలనుకున్నాడు అంటే, ప్రతి మనిషి వస్తే ఆ మనుషుల మధ్య ప్రత్యేకంగా గ్రంథం తెలియజేస్తున్నట్టుగా బంధువర్గము ప్రత్యేకంగా ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో నీ బంధువు ఎవరు అనే సంగతి ఆలోచన చేస్తున్నావు. నువ్వు ఎవరికి బంధువు? నీవు ఎవరికి బంధువు? నీ బంధువు ఎవరు? గ్రంథం నుంచి సంగతులు ఈ విధంగా రాయబడింది, ఆలోచన చేస్తాం. రూతు గ్రంథం, రూతు గ్రంథం నుంచి విశేషమైన సమాచారం ఇక్కడ దాగి ఉంది. దాన్ని పరిశీలనగా తెలుసుకుందాం. రూతు గ్రంథంలో ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి బోయాజ్. ఆ బోయాజు ఎవరికి బంధువో అని సమాచారం గ్రంథం తెలియజేస్తుంది, ఆలోచన చేస్తాం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో, నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశవాడై ఉండెను. అతని పేరు బోయాజు. గ్రంథం ఇలాగ మాట్లాడింది. బోయాజు వాస్తవానికి ఎలీమెలకు వంశవాడట. రెండోది, నయోమి యొక్క భర్తను ఎలీమెలకు ఆయనకి సమీప బంధువుడు. ఇంకో మాట ఏమన్నాడంటే, అక్కడ చాలా ఆస్తిపరుడు అన్నాడు. అతడు చాలా ఆస్తిపరుడు. కాబట్టి నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. ఒక బంధువు ఉన్నాడట. ఆ బంధువు ఎవరు? బోయాజు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి గ్రంథం నుంచి. మొట్టమొదటిగా బోయాజు ఒక బంధువుడు. బోయాజు బంధువు. ఈ బంధువు వాస్తవానికి ఎలీమెలకు వాడని చెప్పేసి మాట్లాడేసింది గ్రంథంలో. ఎలీమెలకు వంశపు వాడు అన్నాడు. ఎలీమెలకు ఏ వంశము? ఎలీమెలకు ఏ వంశం? ఎలీమెలకు వంశపు వాడు అన్నాడు. ఎలీమెలకు ఏ వంశం? బోయాజు ఎలీమెలకి ఏ వంశవాడో, బోయాజు కూడా అదే వంశవాడై ఉన్న కారణాన బోయాజు గురించి మనం ఆలోచిస్తే ఎలీమెలకి ఏ వంశమో తెలిపోతుంది. ఒకసారి రూతు గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం చూడండి, 18వ వచనం చదువుదాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం నుంచి. పెరేసు వంశావళి ఏదనగా పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము రామును కనెను, రాము అమీనాదాబును కనెను,
అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను బోయాజును కనెను, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిను కనెను, యెషయి దావీదును కనెను. దావీదు ఏ వంశీవాడు? బోయాజు వంశమే. దావీదు ఏ వంశం? 12 వంశాలు ఉన్నాయి. యాకోబుకు 12 మంది సంతానం. 12 మంది సంతానంలో ఏ వంశవాడు దావీదు? ఏ వంశవాడు? ఏ గోత్రం? యోధా గోత్రం. యోధా గోత్రం. యోధా గోత్రం. ఒక సంగతి ఉందనంటే ప్రత్యేకంగా హెబ్రీడ్ అన్నమాట. బోయాజు ఒక హెబ్రీడు. బోయాజు యోధా గోత్రపు మనిషి. మాట్లాడుతున్న ప్రత్యేకంగా గ్రంథంలో గోత్రం అదేనా వంశం మాత్రం గోత్రం యోధా గోత్రం ఒకటనమాట. ఆ గోత్రములు పులాలన కుటుంబం వాడు, ఎలిమెలకు కుటుంబం వాడు బోయాజ్ అని సమాచారం చెప్పేశాడు. ఆ బోయాజ్ ఎవరంటే అలా తీసుకొచ్చి దావీదుని తీసుకొచ్చాడు. దావీదుని తీసుకొచ్చి చివరికి యేసు ప్రభుని తీసుకొస్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం గ్రంథం ఇలాగ రాయబడింది. 1వ వచనం నుంచి, అబ్రహాము కుమారుడుకు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను కనెను, యోధాని అతని అన్నదమ్ములు కనెను, యోధా తామారు యందు పెరేసును జెరాహును కనెను, పెరేసు యెస్రోమును కనెను, యెస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోను కనెను, నయస్సోను షల్మాను కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఇదిగో వచ్చింది వంశం. కావున గ్రంథం తెలియజేస్తుంది యోధా గోత్రం నుంచి వచ్చిన వంశం గురించి మాట్లాడేశాడు. వీళ్ళు వాస్తవానికి అబ్రహాము ఒక హెబ్రీడు, అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఒక హెబ్రీడు, అలాగే ఇస్సాకు కుమారుడు యాకోబు ఒక హెబ్రీడు. యాకోబు గర్భం నుంచి వచ్చి పోతిఫర్ ఇంట్లో కూర్చున్నటువంటి యోసేపు ఒక హెబ్రీడు. అలాగే ప్రత్యేకంగా బోయాజు ఒక హెబ్రీడు. బోయాజు ఒక హెబ్రీడు. నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే ఈ బోయాజు ఎవరికి బంధువు? ఎలిమెలకు లేదా నయోమికి బంధువు. అయితే ఇక్కడ కొంత పోలికను మనం గమనించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారికి బోయాజుకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఆలోచన చేస్తాం. ప్రత్యేక రూతుకును ఈనాడు నీకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఆలోచన చేస్తాం గ్రంథం నుంచి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. బోయాజు పలానా అన్న సంగతి అర్థమైపోయింది. బోయాజు ఎవరు? ఏ గోత్రం? ఎవరు వంశపువాడు? ఎలెమెలకు వంశపువాడు. ఒక హెబ్రీడు ఈయన, వాస్తవానికి ఒక హెబ్రీడు. రెండో సంగతి, రూతు ఏమై ఉందనే సంగతి మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయం 22వ వచనంలో, అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలైనటువంటి రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చింది. ప్రత్యేకంగా రూతు కనపడుతుంది. రూతు మోయాబీరాలు అన్నాడు. మోయాబీరాలు అంటే వాస్తవానికి ఏమనొచ్చు అనమాట. మోయాబీరాలు అంటే అన్యురాలు. ఆ మాట మీకు అర్థమవుతుందా? రూతు ఒక అన్యురాలు, అలాగే బోయాజు ఒక హెబ్రీడు. ప్రత్యేకంగా నేనేం తెలియజేస్తానంటే ప్రభువైన యేసు ఒక యూదుడు, యోధా గోత్రపు సింహం. యోధా గోత్రపు సింహం ఒక హెబ్రీడు. అలాగే ప్రత్యేకంగా మనము ఏమై ఉన్నాం?
అన్యులము అన్నాడు. మనం అన్యులని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ప్రభువైన యేసు యూదుడు, అలాగే ప్రత్యేకంగా మనమైతే అన్యులము అని చెప్పేసింది గ్రంథం. ఎఫెసీయులకు 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు సున్నతితో చేయబడని సున్నతి గలవారు అనబడినటువంటి వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, ఎవరో సహపౌరులు కాదు. ఇదిగో హెబ్రీలతో పాటు మోయాబీలు సహపౌరులు కాదు. హెబ్రీలతో పాటు యోధా గోత్రానికి ప్రత్యేక మోయాబీలకి సంబంధమే లేదు, సహపౌరులు కాదు. ఈనాడు మనమున్నామనుకో, మనం అన్యులమైనటువంటి మనము దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు. మనం అన్యులమి, వాళ్ళేమో ప్రత్యేక యోధులు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సమరయ స్త్రీ మాట్లాడుతుంటుంది. ఏమని అందో తెలుసా? సమరయ స్త్రీ చూడండి ఒకసారి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో, ఆ సమరయ స్త్రీ, యూదుడిపైన నీవు సమరయ స్త్రీలైన నన్ను దాహముఖమో అని ఎలాగడుగుచున్నామని ఆయనతో చెప్పాను. యూదుడు, వాస్తవానికి యేసు ప్రభు వారు యూదుడైన వాడు ప్రత్యేకంగా అన్యులమైనటువంటి మనం వీళ్ళకి పొంతన ఉండదు. వాస్తవానికి రూతుకి నీ హెబ్రీడ్ అయినటువంటి బోయాజుకి పొంతన ఉండదు. వాస్తవానికి పొంతన ఉండదు. ఒక భయంకరమైన వ్యత్యాసం ఉంది. ఈనాడు నీకును ప్రభువైన యేసుక్రీస్తు వారికి బహు వ్యత్యాసం ఉంటుంది. ఆయన యూదుడు, మనం అన్యులమే. ఒక సంగతి ఏంటంటే, యూదుడైన బోయాజుతో రూతు సహవాసం చేయటానికి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి ఎలాగా తన జీవితంలో ప్రసాదించబడిందో, ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు అన్యుడైనటువంటి నీవు సహవాసం చేయగలిగేటువంటి ఒక వెలుసుబాటు ప్రత్యేకంగా అనుగ్రహించబడుతుందని అంటే ఎంత దీవెనై ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. వాస్తవానికి మనం దేవుని లేని వారు అన్నాడు. అదే పదంలో ఏమన్నాడు తెలుసా? అక్కడ ఒక మాట ఏమన్నాడు తెలుసా? ఆ కాలం ముందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశంలో వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి, అది క్రీస్తుకు దూరస్తులు అన్నాడు అనమాట. క్రీస్తుకు దూరస్తులు, దేవుడు లేని వారు క్రీస్తుకు దూరస్తులు. మోయాబీలు దేవుడిగా కొలుస్తారా? మోయాబీలు దేవుడిగా కొలుస్తారా? దేవుడిగా కొలవరు వాళ్ళు. కాబట్టి క్రీస్తుకు దూరస్తులైనటువంటి మనము ఇప్పుడు ఏమవుతున్నామంటే క్రీస్తునికి సమీపస్తులుగా అవుతున్నాం అనమాట. వాస్తవం మోయాబీలైనటువంటి రూతు ఎవరితో సమీపస్తురాలుగా అవుతుంది? ఎవరికి బంధువు అవుతుంది? రూతు బోయాజుగా బంధువు అవుతుంది. అలాగే బోయాజు రూతుకి బంధువు అవుతున్నట్టుగా గ్రంథం తెలియజేస్తుంది. ఎలిమెలెక్కి బంధువు, కానీ ఇప్పుడు ఎవరికి బంధువు అవుతుందన్నమాట. ఎవరికి బంధువు అవుతున్నాడు బోయాజు? ఎవరికి బంధువు? రూతుకు కూడా బంధువు అవుతున్నాడు అన్నమాట. ప్రత్యేకంగా కారణం ఏంటంటే కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఆలోచన చేస్తాం. ఆయనేమో యూదుడు, ఏమేమో మోయాబీరాలు. నువ్వేమో యేసుప్రభు యూదుడై ఉన్నాడు, హెబ్రీడ్ అయినాడు, నేను నిలువై ఉన్నాము. ప్రత్యేకంగా ఇద్దరి మధ్య సహవాసం ఎలా ఏర్పడుతుందంటే బంధుత్వాన్ని బట్టి ఏర్పడుతుంది. ఏం బంధుత్వం? నీకు ప్రభువైన యేసుక్రీస్తు వారి బంధుత్వం ఎక్కడుందో? క్రీస్తుకు దూరస్తుడు కదా. దేవుడు లేని వారమైనటువంటి మనల్ని క్రీస్తుకి సమీపస్తులు చేయడానికి గల కారణాలు ఏంటి అనే సంగతి ఆలోచించాలి. బంధుత్వం కలుపుకునేటువంటి స్థితిలో ఏముంటుంది? బంధుత్వం కలుపుకునే స్థితిలో ఆయన ఉంటున్నాడు, బోయజ్ ఉంటున్నాడు. వీళ్ళిద్దరు బంధువులుగా తయారవటానికి సిద్ధపడుతున్నారు. మరి ఈనాడు ప్రభువైన యేసు హెబ్రీడ్ అయినప్పుడు నీవు ఆయనతో బంధుత్వం ఉందా, లేదా బంధుత్వం తెగిపోతుందన్న సంగతి ఆలోచించాలి. వాస్తవానికి నీకు ఆయనకి సంబంధం, ఆయన నీకు బంధువుడు అవ్వటానికి అవకాశం లేదు. కానీ ఆయన నీతో బంధుత్వాన్ని కలుపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీవు ఆయనతో బంధుత్వం కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావా?
ఆలోచన చేయాలి. రెండో సమాచారం, రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండేను. అతడు చాలా ఆస్తిపరుడు. ఏటన్నమాట? ఎవరు? నయోమి పెనిమిటి బంధువు. చాలా ఆస్తిపరుడట. ఆస్తిపరుడు, చాలా ఆస్తిపరుడు. బోయాజు ఏమై ఉన్నాడు అనమాట? చాలా ఆస్తిపరుడు. మరి రూతు పరిస్థితి ఏంటి? పరిగెరుకుంటుందంటే దాని అర్థం ఏంటి? 2వ అధ్యాయం 2వ వచనం, మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగెరుకుందునని నయోమితో చెప్పగామే, నా కుమారి పొమ్మని. ఎక్కడికి వెళ్తుంది ఏమా? రూతు ఎక్కడికి వెళ్తుంది? పరిగెరుకోవటానికి వెళ్తుంది. పరిగెరుకునే విధానము దేనికి సంబంధించిన రుజువుగా గ్రంథం తెలియజేస్తుంది? లేవియాకాండం 19వ అధ్యాయం. లేవియాకాండం 19వ అధ్యాయం గ్రంథం ఇలాగే మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, లేవియాకాండం 19వ అధ్యాయం 9వ వచనంలో, లేవియాకాండం మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క ఓర్లను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షపు తోటలను పరిగెను పూడ్చుకొనకూడదు. నీ ఫలవృక్షము తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. ఇంతకీ రూతు ఎవరన్నమాట? ఇంతకీ బేదరాలు వాస్తవం. జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రభుని యేసు ఎవరు? ప్రభుని యేసు ఎవరు వాస్తవానికి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. బోయాజు చాలా ఆస్తిపరుడట, కానీ పరిగెరుకున్నటువంటి రూతు బేదరాలని సమాచారం గ్రంథం తెలియజేసింది. ఈనాడు ప్రభువైన యేసు ఏమై ఉన్నాడు? 2వ కొరింథీయులకు 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం, ఆయన ధనవంతుడై ఉండి అంటాడు. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. ఎవరు ధనవంతుడు? ఎందుకు ధనవంతుడు ఆయన? ఎందుకు ధనవంతుడు? ఎబ్రిలకు రాసిన పత్రికలు ఏమన్నాడు తెలుసా? ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభువా ఆదియందు భూమికి పునాది వేసిందే నీవే. ఆదిలో భూమికి పునాది వేసినప్పుడు పునాది వేసినటువంటి ఆ భూమిలో ఎంత బంగారం ఉందో ఆ బంగారం పెట్టినవాడెవరు? వజ్రాలు పెట్టినవాడెవరు? ముత్యాలు పెట్టినవాడెవరు? కెంపు వైడూర్యాలు పెట్టినవాడెవడు? మనుషులు అనుభవించే ప్రతిదీ కూడా ఎక్కడ ఉందన్నమాట? భూమిలో నుంచి మనుషులకి ప్రసాదించబడుతుంది. వాటన్నిటిని కలుగు చేసిన వాడెవరు? కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదని అంటే, ప్రభువైన యేసు వాటిని కలుగు చేసినప్పుడు ఆ బంగారాన్ని పెట్టినవాడు ఆయనే, ఆ వెండిని పెట్టినవాడు ఆయనే, ఆ ముత్యాలు పెట్టినవాడు ఆయనే, ఆ యొక్క రత్నాలు పెట్టినవాడు ఆయనే, ఆ వెలగలిగిన వాటన్నిటిని పెట్టినవాడు ఆయన అన్నప్పుడు ఆయన ఎంత ధనవంతుడు అనే సంగతి ఆలోచించాలి. ధనవంతుడు. ప్రభు ఆదియందు భూమికి పునాది వేసింది నువ్వే. అంత ధనవంతుడు అనమాట. బోయాజు ఎలాగ తన ప్రాంతములో ప్రత్యేకంగా ఆస్తిపరుడుగా ఉన్నాడు, చాలా ఆస్తిపరుడుగా ఉన్నాడో ప్రభువైన యేసు ధనవంతుడై ఉన్నాడు. మనమైతే పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక, రూతు ఎలా బేదరాలో నీవు కూడా అలాంటి స్థితిలో ఉన్నావని చెప్పేసి మాట్లాడేసేసాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉంచాలి.
ఏమంటా మనం ఏమై ఉన్నామన్నమాట ప్రత్యేకంగా దరిద్రులము అన్నాడు. మనము దరిద్రులము. క్రీస్తులో ప్రత్యేకంగా ఏం చేయాలనుకుంటున్నాడంటే భాగ్యవంతులకు చేయాలనుకుంటున్నాడు. కావున ప్రియమని దేవుని పిల్లరా, ఈ బంధువు ఏ బంధువు? రూతుకి ప్రత్యేకం ఒక బంధువు ప్రత్యేకంగా ఏర్పడుతున్నాడు. బంధుత్వం ప్రత్యేకంగా ఏర్పడుతుంది రూతుకి. ఆ రూతు ఎవరనంటే ప్రత్యేకంగా మాట్లాడదాం. అన్యురాలైనటువంటి రూతుకి ప్రత్యేక ఒక బంధువు తయారవుతున్నాడు. అలాగే బేదరాలైన ఒక రూతుకి ఒక బంధువు తయారవుతున్నాడు. ఈనాడు నువ్వు జాగ్రత్తగా ఆలోచించేలా, నువ్వు అన్యుడిగా ఉన్నటువంటి నీకు ప్రత్యేకం ప్రభుని యేసు ఒక బంధువు, దరిద్రతను అనుభవించేటువంటి నీకు ప్రభుని యేసు ఒక బంధువు అనమాట. ఆయన ధనవంతుడు, నేను దరిద్రుడిగా ఉన్నటువంటి నిన్ను ధనవంతుడు చేయడానికి ఆయన నీకు బంధువు అవడానికి సిద్ధపడ్డాడు. జాగ్రత్తగా ఆలోచించేయాలి. నువ్వు ధనవంతుడిగా ఉంటావా, దరిద్రుడిగా ఉంటావా? నువ్వు ధనవంతుడిగా ఉండాలనుకుంటే ధనవంతుడైనటువంటి ఆయనతో నువ్వు సహవాసం చేయాల్సిన అవసరం. నువ్వు అన్యుడిగా ఉంటావా, నువ్వు ఒక హెబ్రిడిగా ఉంటావా? హెబ్రిడిగా ఉండాలంటే, అబ్రహాము సంతానంగా ఉండాలంటే నువ్వు ప్రత్యేకంగా నువ్వేం చేయాలన్నమాట, నీ బంధువుతో నువ్వు సహవాసం చేయాలి. ఆయన నీతో బంధుత్వం కలుపుకోవాల్సిన అవసరం ఉంది. బంధుత్వం. బోయాజు రూతుకు ఒక బంధువు అవుతున్నాడు. ఈనాడు ప్రభువుని యేసుక్రీస్తు నీకు బంధువు అవ్వాలంటే ఖచ్చితంగా ఆయనతో నువ్వు సహవాసం చేయాలంటే నువ్వు అన్యుడిగా జీవితం గడపకూడదు. అన్యుల యొక్క ఆచార అలవాట్ల ప్రకారంగా జీవితం గడపకూడదు. ప్రత్యేకంగా నువ్వు దరిద్రుడు కాదు, క్రీస్తునందు భాగ్యవంతుడివి. నువ్వు భౌతికంగా దరిద్రుడిగా కావచ్చు, కానీ దేవుడితో నా కృప వలన ఏం చేశాడు అన్నాడు అక్కడ. లోకమందు ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? నువ్వు ఎవరికి వాస్తవానికి వారసుడివి? దేవుని రాజ్యానికి వారసుడివి అని చెప్పేసి గ్రంథం తెలియజేసింది. ఇంకంతకంటే నీకు ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటి? ప్రత్యేకంగా ఈ బంధువు ఏం చేస్తున్నాడంటే దరిద్రురాలైనటువంటి, పేదరాలైనటువంటి, అన్యురాలైనటువంటి ఈ యొక్క రూతుతో తను ప్రత్యేకంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. తనతో సంబంధం కలుపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. లేకపోతే తనతో ఉండాలని కోరుకుంటున్నట్టుగా గ్రంథం తెలియజేస్తుంది. ఈనాడు ప్రభువుని యేసు నీతో ఉండాలనుకుంటున్నాడు. ప్రాముఖ్యంగా నువ్వు అన్యురాలైనటువంటి నిన్ను అన్యురాలుగా కాకుండా ఒక హెబ్రీయుడిగా లేదా అబ్రహాము కుమార్తెగా నేను చేయాలనుకుంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:29 వారు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారంగా వారసులై ఉన్నారు అన్నాడు అన్నమాట. ప్రత్యేకంగా అంటే ఏంటి అన్నమాట? ప్రత్యేకం మనము క్రీస్తు యేసు సంబంధులు, బంధువులు. ఎవరి బంధువు? నీవు ఎవరికి బంధువై ఉండాలా? ప్రభువైన యేసుక్రీస్తు వారికి బంధువై ఉండాలా. ఆయన బంధువై ఉండాలంటే వాగ్దానం ప్రకారంగా నువ్వు బంధువై ఉండాలి. అప్పుడు నువ్వు అబ్రహాం కుమారుడు అయి ఉంటావు, అబ్రహాం కుమార్తె అయి ఉంటావు అని చెప్పేసి గ్రంథం తెలియజేసింది. కావున 2 విషయాలు మనం ఆలోచన చేశాం. బోయాజు ఒక హెబ్రీయుడు, రూతు ఒక అన్యురాలు. బోయాజు చాలా ధనవంతుడు, అలాగే రూతు బేదరాలు. ఈనాడు నీ పరిస్థితి కూడా అంతే ఉంది. యేసు ప్రభు ప్రత్యేకం ఒక హెబ్రీయుడు, నువ్వు ఒక అన్యుడివి. అలాగే యేసు ప్రభు ధనవంతుడు, ఎంత భాగ్యవంతుడు అంటే అంత భాగ్యవంతుడు. కానీ ఆ భాగ్యవంతుడు నువ్వైతే పేదవాడివైన నిన్ను భాగ్యవంతుడు చేయటానికి ఆయన బంధుత్వం కలుపుకుంటున్నట్టుగా గ్రంథం తెలియజేసింది. బంధుత్వం. నువ్వు ఆయన బంధువేనా? నువ్వు ఆయన బంధువు అయితే నీకు ఒక ఔన్నత్యం ఉందన్న సంగతి నువ్వు ఎరిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. గ్రంథం మాట్లాడుతుంది ప్రాముఖ్యంగా. రూతు గ్రంథం. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచించారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో నాతో కూడా
వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరిందని ఉమ్, నయోమి తెలిసిపోయినప్పుడు ఆ, అందును గూర్చి ఆమెతో మాట్లాడటం మారిన గనుక ఆ, వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసి ఉమ్. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుకూడి వచ్చి రెండవ అధ్యాయం నయోమి రెండవ అధ్యాయం 4 వచ్చిన బోయాజు బెత్లెహేము నుండి వచ్చి బోయాజు బెత్లెహేము వాడు. నా మాట మీకు అర్థమవుతుందా? బోయాజు బెత్లెహేము వాడు, బెత్లెహేములో నివాసి. ధనవంతుడిగా ఉంది ఎక్కడ? బెత్లెహేములోనే. ఒక హెబ్రిడిగా జీవితం గడుపుతుంది ఎక్కడ? బెత్లెహేములోనే. బెత్లెహేము నుంచి వచ్చాం, బెత్లెహేములో ఉన్నవాడు వాస్తవానికి. అలాగే రూత్ ఎక్కడుంది? రెండవ అధ్యాయం 10వ వచనం ఒక మాట చూడండి ఏమన్నాడు గ్రంథంలో. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి మాట్లాడుతుందన్నమాట. ఏమి తెలిసి పరదేశి అన్నాడు. వాస్తవానికి ఎవరు పరదేశి? రూతు పరదేశి. వాస్తవానికి ఏమి తెలిసి పరదేశినైనా నా పట్ల కటాక్షం చూపుతున్నాం అన్నాడు అనమాట. ఆయన ప్రభుని యేసు పరలోక సంబంధిగా ఉన్నాడు. ఆయన పరలోకవాసి అయినటువంటి ప్రభుని యేసు భూలోకంలో నివసించే ఒక నరుడు అయినటువంటి నీతో నాతో ప్రత్యేకంగా కటాక్షం చూపించేవాడై ఉన్నాడు, కరుణ చూపించేవాడై ఉన్నాడు. పాపునైనా నీ పట్ల జాలి చూపించేవాడై ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అనమాట? ఆయన ప్రత్యేకంగా నీతో సహవాసం చేయటానికి పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. ప్రత్యేకంగా నిన్ను దేవునితో సమాధానపరచడానికి ప్రభుని యేసు మధ్యవర్తిగా సమాధానకర్తగా ఉన్నాడు. ప్రత్యేకంగా బోయాజు ప్రత్యేకంగా బెత్లెహేము వాడు. ప్రభుని యేసు ఎక్కడ జన్మించాడు? బెత్లెహేము వాడు అయినటువంటి ప్రభుని యేసు ఎవరితో సాంగత్యం చేయాలనుకుంటున్నాడంటే ప్రత్యేకంగా పరదేశిగా ఉన్నటువంటి నీతో సాంగత్యం చేయాలనుకుంటున్నాడు. నీవు ఒక పరదేశివి, ఆయన ఒక పరలోక నివాసి అయితే నీవు ప్రత్యేకంగా పరదేశివై ఉన్నాడు. ప్రత్యేకంగా గ్రంథం తెలియజేస్తుంది. గ్రంథం ఇలాగ మాట్లాడుతుంది. పేతురు రాసిన బట్టి ప్రేమనే దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఏం చూసి పరదేశమైనటువంటి నా పట్ల కటాక్షం చూపించాము అని ప్రత్యేకంగా గ్రంథంలో రూతు మాట్లాడినట్టుగా ఈనాడు నీవు నేను కేవలం పరదేశులము, యాత్రికులము. వాస్తవానికి 2వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. అంత సంగతి. పరదేశునైన నా పట్ల ప్రత్యేకంగా కటాక్షం చూపించావు నువ్వు. అర్థమవుతుందా? ఒక సంగతి ఏంటంటే బోయాజు రూతు పట్ల రూతు పట్ల కటాక్షం చూపించినట్టుగా ప్రభువైన యేసు నీ పట్ల కటాక్షం చూపించడానికి పూనుకుంటున్నాడు, కృప చూపించడానికి పూనుకుంటున్నాడు. గ్రంథంలో మనం ఇంత చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికల్లో ప్రభువైన యేసు క్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఏంటి ఆయన కృప? ఆయన కృప ఏంటనంటే ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు కావాలని దరిద్రులమైన మన కొరకు ఆయన దరిద్రుడైనట్టుగా గ్రంథం తెలియజేస్తుంది. ధనవంతులను చేయటానికి తనతో సంబంధం కలుపుకోవటానికి ఆ అమ్మాయి ఎవరు అన్నాడు. అంత ఆ అమ్మాయి ఎవరు అనహమాల పరిగెరుకుంటున్న అమ్మాయి ఎవరు? భేదవాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అక్కడ ఏమన్నాడు చూసారా? చూడండి అక్కడ ఏమన్నాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని వచ్చి ఆ చిన్నది ఎవరని అడగగా, ఆ చిన్నది ఎవరు? కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైనటువంటి యవనరాలు. నేను కోయివారి వెనుకను పనుల మధ్యను ఏరుకొనుటకును దయచేసి నాకు సెలవిమ్మని అడిగిను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనిచుండెను, కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెను. ఆమె బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తులు యుద్ధం నిలకడగా ఉండు. చూడు మాట్లాడుతున్నాను అంత అద్భుతం. అందుకే మాట్లాడుతున్నాను, పరదేశినైన నా పట్ల ఇంత కటాక్షమా?
అప్పుడు ప్రభు అయిన యేసు మాట్లాడుతున్నాడు, పాపంతో జీవితం గడిపేది నీవు పాపాన్ని విడిచిపెట్టి నాతో నా సహవాసంలో జీవితం గడుపు, నా సహవాసంలో జీవితం గడుపు. నేను ఎలాగ ధనవంతుడు అయ్యాను, నిన్ను కూడా అలాగే ధనవంతుడిని చేస్తాను. నేను ఎలాగా కటాక్షం కలిగిన వాడినో ఆ కటాక్షం నీ మీద కుమ్మరిస్తాను. నేను ఎలాగ కృప కలిగిన వాడిని ఆ కృపగా నేను పాత్రని చేస్తాను. కాబట్టి నా చేలోను వేరుకో, నిన్ను ఎవరు అభ్యంతరం పెట్టరు. కాబట్టి నీకు ఎంత కావాల్సిందో అంతవరకు తీసుకోవచ్చు అని చెప్పేసి బోయాజు రూతుకి హెచ్చరించినట్టుగా పరదేశి అయినటువంటి రూతు పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరిచినట్లుగా పరదేశులము యాత్రలుగా ఉన్నటువంటి మన పట్ల భూమి మీద ఉన్నటువంటి పరలోక సంబంధమైనది ప్రభువు భూలోకంలో జీవితం గడిపేటువంటి మానవ జాతి అనేటువంటి మన పట్ల కృప చూపించబడైనాడు. వాస్తవానికి ఏం జరుగుతుందంటే, వేరే చోటకి వెళ్ళిపోతే నీకు ధాన్యం దక్కదేమో, నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే నీకు ఆకలి తీరదేమో, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే నువ్వు సుఖంగా ఉండలేమేమో. కానీ ఒక సంగతి ఏంటంటే, నా యొక్క పనివారి వెనక నువ్వు పరిగెత్తుకో. ప్రభుని యేసు మాట్లాడుతున్నాడు, ఎక్కడ జీవితం గడపాలని కోరుకున్నాడంటే తన రాజ్య సంబంధులుగా జీవితం గడపాలని కోరుకున్నాడు. భాగ్యవంతులుగా చేయటానికి పూనుకుంటున్నాడు ప్రభుని యేసు. మనము లోక విషయంలో దరిద్రమైనటువంటి వారంగా ఉన్నాము, కానీ క్రీస్తునందు మనం భాగ్యవంతులమి, ఆయన రాజ్యానికి సంబంధించినటువంటి హక్కుదారులం అని చెప్పేసి మాట్లాడేశాడు. నా పని నా పొలంలోనే ఉండు నువ్వు అన్నట్టు, నా రాజ్యంలోనే నువ్వు ఉండు, నీతో నాకు సంబంధం ఉంటుంది, నేను నీకు బంధువుడుగా ఉంటానని చెప్పేసి మాట్లాడేశాడు అనమాట. ఎల్లెమేలికి బంధువుడైన కారణాన ఈమె రూతుతో పాటు మోయాబు దేశం నుంచి వచ్చిందన్న సంగతి ఎరిగినటువంటి యొక్క బోయాజు వెంటనే ఉన్నాడు, నువ్వు ఎటు వెళ్ళొద్దు, ఇక్కడే పరిగెరుకు అన్నాడు. కాబట్టి ఒక సంగతి ఏంటంటే, నీవు ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తు వారితో బంధుత్వం కలుపుకోవటానికి ప్రయత్నం చేస్తావో అప్పుడు నువ్వేం చేయాలన్నమాట, ఆయన రాజ్యపు సరిహద్దుల్లో ఆయన రాజ్య సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాల్సిన అవసరం ప్రత్యేకంగా వస్తుంది. ప్రేమంతే మన పిల్లలారా, బోయాజు బెత్లెహేము వాడు, అలాగే రూతు పరదేశి. క్రీస్తు ప్రభు పరలోకవాసి, మనం లోక సంబంధం. లోక సంబంధులతో ప్రభుని యేసుకి ఏ సంబంధం? ఈ లోక సంబంధాన్ని పరలోక సంబంధం చేసుకోవాలి. పరదేశిని ఎలాగ కటాక్షం చూపించేశాడో బోయాజు, అలాగే లోక సంబంధమైన మన పట్ల ప్రభుని యేసు కటాక్షం చూపిస్తున్నాడు. నువ్వు ఆ కటాక్షాన్ని గమనించాలి. బోయాజు కటాక్షం కానీ రూతుకు లేకపోతే తన జీవితం అంతా ఎలాగ నాశనం అయిపోతుందో, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కటాక్షం ఎవరన్నమాట? ఆయన ధనవంతుడు, ఒక ఎబ్రీడు, పరలోక సంబంధమైనటువంటి పరలోకవాసి. ఆయన నీతో సహవాసం చేయడానికి, నీకు ఒక బంధువుగా జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే నువ్వు ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. నువ్వు లోక సంబంధిగా ఉంటే పరలోక సంబంధిగాను, నువ్వు దరిద్రుడిగా ఉంటే ధనవంతుడిగాను, నువ్వు అన్యుడిగా ఉంటే ప్రత్యేకంగా తన సంబంధిగాను, యోధాగోత్రపు వాడిగా అబ్రాహాము సంతానంగా చేసుకోవటానికి ప్రభువుని యేసు ఒక ప్రత్యేకమైనటువంటి బంధువు అన్నమాట. అసలు నీకు ఆయనకు బంధుత్వం ఉందా? ప్రభువుని యేసు నీకు బంధువేనా? ఏమో తెలియదు ఆయన బోయాజు బంధువు అని. బోయాజు బంధువు అని సంగతి తెలియదు. ఏరుకోవటానికి పోయింది, ఎవడో పొలంలో పోయింది. అప్పుడు అడిగింది, తెచ్చి అత్త దగ్గర పోతే నువ్వు ఎక్కడ పోయి పనికి అని అడిగింది. ఎవరో ఒక ధనవంతుడంట, ధనవంతుడి చేలోకి వెళ్ళాను, ఆయన పేరు బోయాజ్ అంట అని చెప్పింది. అప్పుడు ఏమో కలిగింది అనమాట. ఓహో ఆయన మా బంధువులే, మా ఆయన బంధువులే అని చెప్పేసాను. కాబట్టి ఆయనకి బంధువు అయితే ఇప్పుడు ఏమో కూడా ఏమవుతాడు అనమాట, బంధువు అవుతాడు. ఏమొక బంధువైన కోడలకు కూడా ఏమవుతాడు, బంధువు అవుతాడు. ఈనాడు ప్రభువుని యేసుక్రీస్తు వారు నువ్వు అన్యుడిగా ఉంటే నీకు బంధువై ఉండు, నువ్వు దరిద్రుడిగా ఉంటే బంధువై ఉండడు ప్రత్యేకంగా. అలాగే నువ్వు లోక సంబంధిగా ఉంటే బంధువై ఉండడు. ఆ లోక సంబంధిని తన సంబంధిగా చేసుకోవాలనుకుంటున్నాడు. అలాగే దరిద్రుడిగా అయినటువంటి నిన్ను ధనవంతుడు చేయాలనుకుంటున్నాడు. అలాగే ఒక అన్యుడిగా ఉన్నటువంటి నిన్ను ప్రత్యేకంగా అబ్రహాము సంతానంగా చేయాలనుకుంటున్నాడు. అలా ఉన్నప్పుడే నీకు ఆయనతో నీకు బంధుత్వం ఏర్పడింది. లేదండి నేను అన్యుడి నుంచి తొలగిపోతాను కానీ అన్యుల యొక్క ఆచారాలు అనుసరిస్తూ ఉంటాను అన్నావనుకో, అన్యుల యొక్క ఆచారాలు అనుసరిస్తే ఏం జరుగుద్ది అనమాట? ఇంకా నువ్వు
ఆయనతో నీకు బంధుత్వం ఉంటుందా? ఉండే అవకాశం లేదు. లేదండి నేను క్రీస్తులో ధనవంతుడిని చేశాడు, భాగ్యవంతుడిని చేశాడు, లేదు నేను ఇంకా దరిద్రుడిగానే బతుకుతాను, పాపము అనుసరించి జీవితం గడుపుతాను, అలాగే లోక సంబంధిగానే బ్రతుకుతాను, కాబట్టి నేను ప్రత్యేకంగా ఒక ఉన్నతమైన ఔన్నత్యంతో జీవితం గడపను, నేను ఎలాగ తప్పిపోయిన కుమారుడు జీవించాడో అలాగే తప్పిపోయిన కుమారులాగా నేను జీవిస్తానంటే ప్రభువైన యేసు నీకు బంధువై ఉండే అవకాశం ఉండదు. కాబట్టి బోయాజు ఎలెమెలెకు ఇంటి వారికి ఎలా బంధువో ప్రభువైన యేసును నీకు బంధువు చేయాలని పరమందుని దేవుడు తనతో పాటు నిత్యత్వం అనుభవించేవాడిని లోకానికి పంపించేశాడు. ఆయన నీకు బంధువేనా? ప్రభువైన యేసు మాట్లాడాడు ప్రాముఖ్యంగా. ఏమన్నాడు మనం చదువుకున్నాం కదా మార్క్స్ వార్త. చూడండి అక్కడ ఏమన్నాడు. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 31వ వచనంలో, ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయన పిలవనంపించి 3వ అధ్యాయం 32వ వచనం, వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరు మాట్లాడేశాడు అనమాట. ఎవరు నా తల్లి నా సహోదరులు? ప్రశ్న. అది ఒక పెద్ద ప్రశ్న. ఇదే తల్లి వస్తే సహోదరులు వస్తే ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అన్నాడేంటి? మాట్లాడేశాడు అనమాట. ఎవరు ప్రత్యేకంగా వేసేసాడు. నీ తల్లి నీ సహోదరు వెలుపల ఉన్నారని అంటే నా తల్లి నా సహోదరులు ఎవరు? తన చుట్టూ కూర్చున్న వారిని కలయి చూసి ఇదిగో నా తల్లి ఇదిగో నా సహోదరుడు, దేవుని చిత్తం చొప్పున జరిగించబడే నా సహోదరుడును నా సహోదరి అని తల్లి అని చెప్పినాం. ఏం చేస్తుంది ఇప్పుడు? బోయాజు యొక్క చిత్తం ప్రకారంగా జీవితం గడపటానికి, బోయాజు యొక్క ఆలోచన ప్రకారం జీవితం గడపడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను ఆ అంతటా తెలియకుండానే సిద్ధం చేసుకుంటుంది. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఏమో తెలియదు. ఆయన బోయాజు, ఆయన నన్ను చేసుకునేవాడు అనే సంగతి, ఆయన నాకు బంధువు అవుతున్నాడు అనే సంగతి ఏమో తెలియదు. కానీ ఈమె వ్యక్తిత్వము ఏం చేస్తుంది అనమాట, గొప్పగా డిజైన్ చేసుకుంటుంది. ఆయనతో బంధుత్వం కలుపుకునేటువంటి వ్యక్తిత్వం అనమాట. బోయాజు ఏమన్నాడు తెలుసా? చూద్దాం. రూతు గ్రంథానికి వద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. 11వ వచనం, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనం మధ్యకు వచ్చితివి. ఎవరిని విడిచి ఎక్కడికి వచ్చావు? ఎవరిని విడిచి ఎవరికి వచ్చావు? నీ జన్మభూమిని వదిలిపెట్టావు, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎక్కడికి వచ్చావు? నువ్వు ఎరగని జనం దగ్గరికి వచ్చావు. నువ్వు లోకంలో పాపం చేస్తూ విచ్చలవిడిగా జీవితం గడుపుతున్నావు. కానీ దాన్ని అంతా నువ్వు వదిలిపెట్టేసి నాతో సహవాసం చేయడానికి వచ్చావు. ప్రభువైన యేసు మాట్లాడే మాట అన్నమాట. నువ్వు తల్లిదండ్రులను నీ జన్మభూమిని వదిలిపెట్టావు, వచ్చి ఏం చేసామనంటే ఎరగని జనుల దగ్గరికి వచ్చావు. కాబట్టి ఆ వాతావరణం వేరు, ఈ వాతావరణం, 2 వాతావరణాలు ఉన్నాయి. నువ్వు లోక సంబంధివి లోక సంబంధిగా, పరదేశిగా లేవు. ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? ఒక ఉన్నతమైన జీవితం జీవించడం. కింద మాట్లాడతారు చూడండి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనం వద్దకు వచ్చితివి. యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెతో ఉత్తరం ఇచ్చి, అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెల్లో ఒకదానిని కాకపోయినాను, నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితే కనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పి. మీకు అర్థమవుతుందా ఈ సంభాషణ? అమ్మా, బోయాజు రూతు మధ్య జరుగుతున్న సంభాషణ ఏంటో అర్థమవుతుందా మీకు? నేను నీ పనికత్తుల్లో ఒకదాన్ని కాకపోయినాను, నా పట్ల కటాక్షం చెప్పి నా ప్రేమతో మాట్లాడుతున్నావు నువ్వు. ఎవరన్నారన్నమాట? వాస్తవానికి తప్పిపోయిన కుమారుడు ప్రభు మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు ఏమన్నాడు? నీ పనివాళ్ళలో ఒక పనివాడిని కాదు, నీ తండ్రి నీ పిల్లలను కాదు, నీ పనివాళ్ళలో ఒక పనివాడిని. అర్థమవుతుందా? నీ కుమారుడు అనిపించుకోవటానికి యోగ్యుని కాదు, నీ పనివాళ్ళలో ఒకటి పనివాడిగా పెట్టుకో. కానీ ఇక్కడేం జరుగుతుంది తెలుసా? పనివాళ్ళలో పనిగత్తిగా కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఆమె రిక్వెస్ట్ చేస్తుంది, నీ పనివాళ్ళలో ఒక పనివాడిగా పని చేసే ఒక మనిషిగా పెట్టుకో.
పెట్టుకోకపోయినా కూడా నువ్వు నా పట్ల జాలి చూపిస్తున్నావు అని చెప్పేసి మనం. కాబట్టి ప్రేమని దేవుని పిల్లలారా, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏంటో జరుగుతుందో తెలుసా? బోయాజు ఆమెని పొగుడుతూ ఉన్నాడు. ఎందుకంటే నీ స్వదేశాన్ని వదిలిపెట్టావు, నీ జన్మభూమిని వదిలిపెట్టావు, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టావు, నువ్వు ఎరగని కొత్త జనం దగ్గరికి వచ్చావు. కాబట్టి ప్రభువైన యేసు యొక్క రాజ్యపు వాతావరణము ఒక కొత్త వాతావరణం. ఆ కొత్త వాతావరణంలో ఏం జరుగుతుందంటే దేవుడు నీకు గొప్ప బహుమానం కలుగు చేస్తాడని చెప్పేసాడు బోయాజు అతనికి. కాబట్టి ఈనాడు గొప్ప బహుమానం ఏంటి? బహుమానము ఏంటి? గొప్ప బహుమానం నీకు ప్రభుతో పాటు యుగయుగాలు ఉండేటువంటి బహుమానం నీకు అనుగ్రహించబడుతుంది. రూత్కి ఏం అనుగ్రహించబడుతుంది అంటే ప్రభు అయిన యేసు ఆమె గర్భం నుంచి రావటం ప్రత్యేకం బహుమానం. ఆయనతో మనము ఒకనొక రోజున యుగయుగాలు జీవించేది ఒక బహుమానం. ఎవరికి దక్కిద్ది ఆ భాగ్యం? బంధువుడైనటువంటి బోయాజుతో తన జీవితం గడిపినటువంటి కారణాన్ని ఆమెకు దక్కిద్ది ఆ భాగ్యం, బహుమానం. అలాగే ఈనాడు మనకు దక్కే బహుమానం ఆ ప్రభువైన యేసు మనకు బంధువుగా ఉంటే, ఆ బంధువు అయినటువంటి వానితో సహజీవనం గడిపినప్పుడు అక్కడ మాట్లాడేశాడు ప్రత్యేకంగా, ఎవరైతే నా మాటలు విని దేవుని చిత్త ప్రకారం జీవిస్తారో వారే నా బంధువు, వారే నా తల్లి, నా తల్లి, నా సహోదరుడు అని చెప్పేసి గ్రంథంలో తెలియజేశాడు. కావున ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్కసారి ఆలోచించాలి. బోయాజుకి ప్రభువైన యేసుకి రూతుకి ఈనాడు నీకు మధ్య ఉన్నటువంటి బాంధవ్యాన్ని గురించి రూతు గ్రంథం వర్ణిస్తూ ఉంటాం. కాబట్టి నీకు ప్రత్యేకమైన ఆలోచన ఉండాలి. నువ్వు అన్నిటిగా బ్రతికితే నీకు ఎలాంటి బంధుత్వం ఉండదు. నీవు ప్రత్యేకంగా దరిద్రుడిగా బ్రతికితే నీకు బంధుత్వం ఉండదు. ప్రత్యేకంగా గ్రంథం మాట్లాడుతూ లోక సంబంధిగా బ్రతికితే నీకు బంధుత్వం ఉండదు. నువ్వు పరలోక సంబంధిగా జీవితం గడపాలా. దరిద్రత అంటే ప్రత్యేకంగా పాప సంబంధమైన జీవితాన్ని వదిలిపెట్టుకొని క్రీస్తులో దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఔన్నత్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే నువ్వు ధనవంతుడివే. నువ్వు ధనవంతుడివే, దరిద్రుడు కాదు, నువ్వు ధనవంతుడివే. గ్రంథం తెలియజేసింది. నువ్వు మోయాబు దేశపు వాతావరణాన్ని అంతటా వదిలిపెట్టేసి ఉన్నతమైన జీవితం జీవించడానికి వచ్చావు. కాబట్టి బంధుడు బంధుడు అవుతున్నాడు. కాబట్టి మళ్ళీ తిరిగి నేను మోయాబు పద్ధతుల ప్రకారం బెత్లెహేములో జీవితం గడుపుతాను. ఇదిగో నువ్వు కటాక్షం నా పట్ల చూపించినా కూడా నేను అన్నిరాలుగా బతుకుతాను, లోక సంబంధిగా బతుకుతాను, ఇదిగో దరిద్రతను వదిలిపెడతాను, దాన్ని అనుసరిస్తాను అని జీవితం గడిపితే బోయాజు బంధువై ఉండటం అసాధ్యం. కాబట్టి పరమదేవుడు ఏం చేసేటనంటే ఆమె యొక్క గొప్ప విశ్వాసాన్ని బట్టి, రూతు యొక్క గొప్ప విశ్వాసాన్ని బట్టి బోయాజుని బంధువుడిగా ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకొని, నీ స్వభావాన్ని మార్చుకొని, నీ ఆచార అలవాట్లు మార్చుకొని, నీ సమస్తమైన పద్ధతులు మార్చుకొని ప్రభువుని యేసుతో సహజీవనం గడిపేటువంటి నీవు ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతికితే నిజంగా ప్రభువుని యేసు నీకు బంధువై ఉంటుంటాడు. లేకపోతే ఆయన బంధుత్వం నీకు ఏర్పడేది కాదు. అందుకంటే అబ్రహాం సంతానం అని పిలువబడటం సాధ్యం కాదు. యుగాలు ప్రభువుని యేసుక్రీస్తు వారితో పాటు ఉండటం సాధ్యం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. రూతు గ్రంథం 4వ అధ్యాయం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనములో ఈ మాట రాయబడింది. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకుని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి ఉన్నట్లు అనుగ్రహించిన కనుక ఆమె కుమారుని కనెను. బోయాజు పెళ్లి కుమారుడు, రూతు పెళ్లి కుమార్తె. బోయాజు పెళ్లి కుమారుడు, రూతు పెళ్లి కుమార్తె. ఒక సంగతి ఏంటంటే జాగ్రత్తగా వినాలి. అన్యురాలుగా జీవితాన్ని వదిలిపెట్టి ఒక ఇబ్రీరాలుగా జీవితం గడపటానికి ఎప్పుడైతే తన మనసులో నిబంధన ప్రకారంగా ఒప్పందం జరుగుతుంటుందో, అలాగే బేదరాలుగా ఉన్నటువంటి ఈ యొక్క రూతు ధనవంతురాలుగా జీవితం గడపటానికి మధ్య
నిబంధనకి ఎప్పుడైతే లోబడుతుంటుందో, అలాగే లోక సంబంధిగా లేదా పరదేశిగా జీవితం గడిపేటువంటి రూతు ఒక ప్రత్యేకం బెత్లెహేము సంబంధించిన ఒక స్త్రీగా జీవితం గడపడానికి నిబంధనకి ఎప్పుడైతే లోబడుతుంటుందో, ఆ నిబంధన ప్రత్యేకంగా ఏం చేస్తుందనంటే బంధుత్వాన్ని కలుగు చేస్తుంది నిబంధన. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన నిబంధన కనపడుతుంది. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వివాహం ద్వారా వీళ్ళిద్దరు ఏమవుతున్నారన్నమాట, ప్రత్యేకంగా ఏమవుతున్నారు సహవాసం చేయగలిగేటట్టుగా, ఇద్దరు కలిసి సహజీవనం చేసేటట్టుగా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు నిబంధన ప్రకారంగా. ఏంటంటే ఎప్పుడైతే భార్య భర్తలు అవుతున్నారో ప్రత్యేకంగా వీరి మధ్య ఉన్నటువంటి తారతమ్యం ఏమైపోతుంది, ప్రత్యేకంగా తొలగిపోతుంది అనమాట. తారతమ్యం తొలగిపోతుంది. కాబట్టి ఈనాడు ప్రభుని యేసు ఏమై ఉన్నాడనంటే పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. పెళ్లి కుమారుడు యేసు పెళ్లి కుమారుడు. తర్వాత నీవు ఏమై ఉన్నావు, నీవు పెళ్లి కుమార్తె అయి ఉన్నావు. ప్రత్యేకంగా క్రీస్తులో నిబంధన ప్రకారంగా, నిబంధన అంటే ఏ నిబంధన, శిలువ రక్తం వలన ఏర్పడినటువంటి క్రొత్త నిబంధన ప్రకారంగా ఏం జరుగుతుందన్నమాట, బంధుత్వం స్థిరపడిపోతుంది. ఈ బంధుత్వం స్థిరపడటానికి, నిబంధన చేపట్టడానికి మధ్య ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని ప్రత్యేకంగా ఈ యొక్క బోయాజు రూతు పట్ల వ్యక్తపరుస్తున్నాడు. చూడండి ఒకసారి రూతు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం నుంచి మాట్లాడబడింది. 3వ అధ్యాయం 9వ వచనం. అతడు నీవెవరు అని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధువుడు గనుక, అదిగా మాట్లాడేసి, నీవు నాకు సమీప బంధువుడు గనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పుమనగా, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనులను వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకము, నీకు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నీ జనులందరూ ఎరుగుదురు. ప్రత్యేకంగా అర్థమవుతుందా? యోగ్యురాలు. క్రొత్త నిబంధన ప్రకారంగా నువ్వు ఏమై ఉన్నావన్నమాట, యోగ్యురాలవి. ఎందుకు అని అంటే పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘము ప్రభుతో పాటు యుగయుగాలు ఉండగలిగేటువంటి స్థితిని కలిగి ఉండటానికి యోగ్యుడివు నువ్వు అన్నదంత సంగతి. ఇదిగో నువ్వు వచ్చి నేను సమీప బంధుడు అని అంటున్నావు కాబట్టి నిజమే, నాకు తెలుసు ఆ సంగతి. కానీ ఒక సంగతి ఏంటంటే నువ్వు మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు వెనకున్నటువంటి ప్రవర్తన మరీ ఎక్కువైపోయింది అన్నాడు. అంటే ఏం జరుగుతుంది అక్కడ, ఏం చేస్తుంది రూతు ఏం చేస్తుంది, మునుపటి ప్రవర్తన కంటే అంటే దాని అర్థం ఏంటి అంటే మోయాబిరాలుగా జీవితం గడిపెట్టిన దానికంటే ఇప్పుడు జీవించే జీవితం గొప్పగా ఉంది నా కన్నుల ఎదుట. కాబట్టి నువ్వు ఒక అన్యుడిగా జీవితం గడిపేదానికంటే క్రీస్తులో జీవితం గడపటము దేవుని దృష్టికి అంగీకారమై ఉన్న కారణాన నిబంధనకు లోనయ్యేటట్టుగా నీవు ప్రత్యేకంగా క్రీస్తుకు వధువుగా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నావు. అమ్మ నా గొడవ మీకు అర్థమవుతుందో లేదో. నేను ఎప్పటి నుంచో మీకు వాక్యం చెప్పేవాడిని కాబట్టి నా నాడి ప్రకారంగా మీరు నన్ను వెంబడిస్తారనుకుంటున్నా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. మీరు ఇంకప్పటికీ నేను చెప్పే కోణం మీకు అర్థం కాకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మనసు పెట్టాలి. నేను మీకు వివరించే విధానం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సంఘం ఏం చేస్తూ ఉంటుంది, ప్రత్యేకంగా ప్రకటన గ్రంథంలో ఈ మాట మాట్లాడారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట చూసితిని. ఏం చేస్తుందన్నమాట, పెళ్లి కుమార్తె
పెళ్లి కుమార్తె రూతు పెళ్లి కుమార్ దగ్గరికి దిగి వచ్చే ఒక కార్యక్రమం కనపడుతుంది. దిగి వచ్చే కార్యక్రమంలో ఏం జరుగుతుందంటే, నీ మునుపటి ప్రవర్తన కంటే వెనక ప్రవర్తన మరీ ఎక్కువ అయిపోయింది, నువ్వు ధన్యురాలివి అని చెప్పేసి మాట్లాడేది. కాబట్టి గ్రంథం ఏం చేస్తుందంటే, ప్రభుని యేసుక్రీస్తు వారిని ఒకానొక రోజున నువ్వు దర్శించేటప్పుడు నువ్వేం చేయాలన్నమాట, నీ అంతటికి నీవు అలంకరించుకొని సిద్ధపడి నువ్వేం చేయాలన్నమాట, ప్రభుని యేసుక్రీస్తు వారి ఎదుగు దిగి రావాల్సిన వస్తుంటుంది. అంటే దాని అర్థం ఏంటి, తను అలంకరించుకోవటం అంటే వ్యక్తిత్వము, నీ యొక్క స్వభావము దేవుని దృష్టిలో అంగీకారంగా ఉండాల్సిన వస్తుంటుంది. సంఘముగా ఉన్నటువంటి నేను బాప్తిసం పొందాను, నేను ఆరాధనకి వెళ్తున్నాను అనేది కాకుండా ప్రాముఖ్యంగా ప్రభుని యేసుక్రీస్తు వారు ఎలాంటి గుణాన్ని, ఎలాంటి లక్షణాన్ని, ఎలాంటి వ్యక్తిత్వాన్ని కోరుకున్నాడో అలాంటి వ్యక్తిత్వం నీ జీవితంలో కనపడితే ఆయన నిన్ను అంగీకరించేవాడు అయిపోయాడు. నువ్వు యోగ్యురాలివి అని బోయాజ్ ఎలా అన్నాడో అలాగే ప్రభుని యేసు నిన్ను యోగ్యురాలు అని పిలవాలి, యోగ్యుడు అని పిలవాల్సిన అవసరం ఉంటుంది. దానికి నీ వ్యక్తిత్వం ఆధారమై ఉంటుంది, నీ భక్తి ఆధారమై ఉంటుంది, నీ ప్రేమ ఆధారమై ఉంటుంది, నీ విశ్వాసం ఆధారమై ఉంటుంది, నీ యొక్క సహనం ఆధారమై ఉంటుంది, నీ ఓర్పు ఆధారమై ఉంటుంది. ఆ మాట మీకు అర్థమవుతుందా లేదు? ప్రేమని దేవుని పిల్లరా, ఎన్ని శ్రమలు అనుభవించిందో చూస్తూనే ఉన్నాడు బోయాజు, ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో చూస్తూనే ఉన్నాడు బోయాజు. ఆమె యొక్క ప్రవర్తన ఎంత ఉన్నతమైన స్థితిలో ప్రదర్శించబడుతుందో చూస్తున్నాడు బోయాజు. అలాగున్నటువంటి ఆమెను ప్రత్యేకంగా తనతో సహజీవనం గడపటానికి ఎలాగ అంగీకారం తెలియజేసి ఆమెను పెళ్లి కుమార్తెగాను ఆయన ఒక పెళ్లి కుమారుడుగాను నిబంధన ప్రకారంగా బంధుడుగా తయారవటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ప్రభుని యేసు ఒకానొక రోజున ఈ లోకానికి అవతరించినప్పుడు వచ్చినప్పుడు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు నీవు నిజంగా ఆయన దృష్టిలో యోగ్యుడిగా ఉంటేనే ఆయన నిన్ను అంగీకరిస్తాడే తప్ప ఒక బంధువుడిగా లేకపోతే అంగీకరించడం సాధ్యం. నేను బాప్తిసం పొందాను అయితే ఉండొచ్చు, నేను బెత్లెహేము వచ్చానండి అయితే అయ్యి ఉండొచ్చు, నేను బెత్లెహేము వస్తే వచ్చి ఉండొచ్చు, ఇదిగో నువ్వు ధనవంతుడు కదా నీ దగ్గర నీ చేలో పనిగత్తిగానే ఉన్నాడు అయితే అయ్యి ఉండొచ్చు, ఇదిగో నువ్వు ప్రత్యేక హెబ్రీడివి నేను అన్యురాలని మీ ప్రాంతానికి నేను వచ్చేసాను కాబట్టి నేను కూడా హెబ్రీడ్ని అనేటువంటి భ్రమతో బ్రతకొచ్చు. కానీ బంధువు అయి ఉండటం సాధ్యం కాదు. కావున ఈనాడు నీవు కూడా నేను కూడా ఏం జరిగించాల్సిన వస్తుందంటే తాను పెళ్లి కుమార్తె అలంకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలంకరించుకున్నది అంతరంగ స్వభావం. పేతురు రాసినటువంటి పత్రికలో మాట్లాడే చూడండి ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడుతున్నాడు. 3వ వచనం చదువుతాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమనగు అక్షయ అలంకారం గల మీ అంతరంగ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగిలిన విలుగా. యు ఆర్ బెస్ట్ అన్నాడు. నువ్వు యోగ్యురాలివి అన్నాడు. అంతే, నువ్వు యోగ్యురాలివి. ఎందుకనంటే నువ్వు బెత్లెహేములోనే ఉన్నావు, హెబ్రీయుడి యొక్క పొలంలోనే ఉన్నావు. నువ్వు పరదేశిగా ఉన్నావు కానీ మేము పరదేశి కాదు, మా ఊరు అమ్మాయివే నువ్వు. కానీ నువ్వు యోగ్యురాలని నేను అనాలంటే నీ ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన ఎక్కువగా ఉండాలి. కాబట్టి బోయాజు ప్రత్యేకంగా గమనించేశాడు. ప్రవర్తన అద్భుతమైన ప్రవర్తన, తన అంతరంగ స్వభావం, తన యొక్క చేష్టలు అద్భుతంగా మోయాబిరాలుగా ప్రవర్తించట్లేదు. ఒక ఎబ్రీరాలుగా ఒక ధనవంతుని యొక్క కుటుంబంలో ఉండగలిగే స్థితి కలిగిందలాగా, అలాగే ఒక పరలోక బెత్లెహేము సంబంధించినటువంటి ఒక స్త్రీగా, అలాగే ఆయనతో పాటు పాలు పుచ్చుకునేటువంటి ఒక స్త్రీగా జీవితం గడుపుతున్నటువంటి స్థితిగతులు ఆమెలో కనపడ్డాయి. కాబట్టి నువ్వు యోగ్యురాలివి. నేను నిజంగానే సమీప బంధువుని అవుతాను నీకు. కావున ప్రభువుని యేసు నీకు సమీప బంధువుడు అయి ఉండాలంటే గ్రంథం తెలియజేసిన సమాచారం నువ్వేం చేయాల్సిన అవసరం ఉందన్నమాట. నిబంధన ప్రకారంగా నీ పాపాలు కడిగి వేసుకొని
పరిశుద్ధుడిగా జీవితం గడపగలిగినట్లుగా, నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావం ధరించినట్టుగా నేను జీవితం గడప. ఒకవేళ నేను ధరించానండి, నేను ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నాను, నేను బాప్టిసం పొందాను, ప్రత్యేక సంఘంలో జీవితం గడుపుతున్నాను అనుకున్నట్టు నీవు నిజంగా లోక సంబంధిగా బతకూడదు, పరలోక సంబంధిగా బతకాలి. నువ్వు ప్రత్యేకంగా దౌర్భాగ్యుడిగా బ్రతకూడదు, ధనవంతుడిగానే జీవితం గడపాలి. మాట్లాడుతున్నాడు, నువ్వు అన్నిరాలుగా బ్రతకూడదు, అన్నిటిగా బ్రతకూడదు, ప్రత్యేకంగా ఒక హెబ్రిడ్గానే నువ్వు బ్రతకాలి. అలా ఉన్నప్పుడే ప్రత్యేకంగా ఇరువురి మధ్య ఉన్నటువంటి బాంధవ్యం స్థిరపడిపోయి నీకు నీ ప్రభు బంధువుడై ఉంటాడు. ప్రత్యేకంగా గ్రంథంలో ఇలాగ మాట్లాడేది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. నీకు ప్రభుని యేసు బంధువై ఉండాలంటే నీ పాపాలను కడిగి వేసుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ యొక్క వ్యక్తిత్వాన్ని దేవునికి ప్రభువైన యేసుక్రీస్తుకి అంగీకారంగా ఉండేటువంటి వ్యక్తిత్వంగా నువ్వు మార్చుకోవాలి. నువ్వు వ్యక్తిత్వం మార్చుకోకుండా, నీ అలవాట్లు మార్చుకోకుండా, నీ ఆచారాలు మార్చుకోకుండా, నీ సమస్తమైన జీవనశైలిని మార్చుకోకుండా ప్రభువైన యేసు నీకు బంధువుడై ఉండటం అసాధ్యం, అసాధ్యం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో, 8వ అధ్యాయం 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులం. అదుగా మాట్లాడదా, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినడలా అది సంగతి. క్రీస్తుతోటి వారసులం అన్నాడు అనమాట. క్రీస్తుతోటి వారసులం, క్రీస్తుతోటి వారసులు క్రీస్తు ప్రభు వారికి బంధువులు. ఆయన నీకు బంధువుడు, సమీప బంధువుడు. కాబట్టి గ్రంథం తెలియజేస్తుంది అన్నమాట ప్రాముఖ్యంగా మనము పిల్లలమైతే, దేవునికి పిల్లలమైతే మనము క్రీస్తుతోటి వారసులం. గలతీయులకు రాసిన పత్రిక, నువ్వు ఎప్పుడవుతావు క్రీస్తుకి బంధువు? ఎప్పుడవుతావు? నీ పాపాలు కడిగి వేసుకుని పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో, నీవు అన్యుడిగా ఉన్నటువంటి నీవు నీ అన్ని ఆచారాలను, అన్ని పద్ధతులను విడిచిపెట్టి అలాగే ప్రత్యేకంగా ఒక అబ్రహాం సంతానంగా జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తావో, ప్రభు పక్షాన్ని నిలబడేటువంటి వ్యక్తిగా జీవితం గడుపుతావో, అప్పుడు నీకు ఆయన బంధువు అయి ఉంటాడు. అందుకే నమ్మి బాప్టిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పేసి మాట్లాడేశాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అననీయతో మాట్లాడతాడు. సౌలా, అననీయ మాట్లాడేశాడు అపోస్తలుడైన పౌలుతో, సౌలా సహోదరా, నువ్వు తడవ చేయటం ఎందుకు? నీ బాప్టిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో. నువ్వు కడిగి వేసుకుంటే ఏం జరుగుతుంటుంది? ప్రత్యేకంగా నీ బ్రతుకులు మారిపోతుంటాయి. ఒక అన్యుడిగా జీవితం గడిపేది మారిద్ది. ఇదిగో నువ్వు ఒక పాపం చేసి దరిద్రుడిగా జీవితం గడిపేటువంటి నువ్వు ధనవంతుడు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే లోక సంబంధిగా జీవితం గడిపేది నీవు ప్రత్యేకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పరలోక సంబంధిగా జీవితం గడపగలిగే అవకాశం. అలాగే శాశ్వతంగా నిబంధన ప్రకారంగా శాశ్వతంగా నీవు ఆయనకి పెళ్లిబారిగా ఉండే అవకాశం ఉంటుంది, పెళ్లిబారిగా ఉండే అవకాశం. కాబట్టి గలతీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు ప్రాముఖ్యంగా 4వ అధ్యాయం 6వ వచనంలో, మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో నీవు పంపాను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడైతే దేవుని ద్వారా వారసుడువు అన్నాడు. నువ్వు నాకు సమీప బంధువుట, నీ కొంగు కప్పు అని చెప్పేసి మాట్లాడింది. నేను సమీప బంధువుడినే, కానీ నీకు నేను బంధువుడై ఉండాలంటే నీ వ్యక్తిత్వం నాకు ఆధారమై ఉండాలి. కాబట్టి నువ్వు నిజంగా చూస్తే మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన గొప్పగా ఉంది. కాబట్టి నువ్వు అనుకున్నది చేస్తా, నువ్వు అనుకున్నది చేస్తా. కాబట్టి ప్రభు అయిన యేసు నువ్వు అనుకున్నట్టుగా ఆయనతో నీ సంబంధం కలుపుకోవటానికి ప్రయత్నం చేసేవాడు అంటాడు. ఎప్పుడు చేస్తాడో తెలుసా? ప్రాముఖ్యం గ్రంథం మాట్లాడింది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా ఆలోచించేయాలి. ప్రకటన గ్రంథం ప్రభు అయిన యేసు నీకు బంధువై ఉండాలంటే గ్రంథం చెప్పింది నువ్వు దేవునికి వారసుడు అయి ఉండాలి. నువ్వు దేవునికి వారసుడు అయి ఉండాలి. దేవునికి వారసుడు అయితే క్రీస్తుతోటి వారసుడివి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయదము. కాబట్టి ప్రభువుని యేసు నీతో పాటు రావాలంటే, నీతో కలిసి భోజనం చేయాలంటే ఆయన నీకు బంధువై ఉండాలంటే గ్రంథం చెప్పిన సమాచారం. తలుపు యుద్ధం తట్టేటప్పుడు నువ్వు తలుపు తెరిస్తే ఆయన నీతో సహవాసం చేసేవాడు అంటాడు, నీతో కలిసి భోజనం చేసేవాడు అంటాడు.
కాబట్టి ఆయన నువ్వు ఇన్విటేషన్ ఇవ్వాలి లోపలికి. నువ్వే జీవించు నాలో మాట్లాడుతుందన్నమాట. నువ్వు నా సమీప బంధువు అంట కదా, ఇదిగో నాతో సహజీవనం గడపటానికి నాకు ఒక అవకాశం కలుగు చేయని చెప్పేసి అడిగాను. రిక్వెస్ట్ అడుగుతున్నా. తలుపు దగ్గర నువ్వు తడుతున్నప్పుడు నువ్వు తలుపు తీస్తే ఆయన లోపల ప్రవేశిస్తాడు. నీతో ఆయన సహవాసం చేసేవాడు అంటాడు, సమీప బంధువుడు అయి ఉంటుంటాడు. గ్రంథంలో ఇలా గమనాడుతున్నాడు. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం. ప్రియమైన దేవుని పిల్లారా, వాస్తవానికి మనం బలహీనులం. రూతు ఎలాగ బలహీనరాలో, బేదరాలో, ఈ బేదరాలైనటువంటి బలహీనరాలైనటువంటి ఏమైనా బోయాజు నిబంధన ప్రకారంగా వివాహం చేసుకుంటే ఏమైంది? గొప్ప ధనవంతురాలైంది. ఇదిగో మోయాబిరాలే, అన్నిరాలే. కానీ వాస్తవానికి ఎప్పుడైతే అన్నిరాలుగా జీవితం గడపటం నాకు అవసరం లేదు అని తనంతట తాను నిర్ణయించుకుందో అప్పుడు యోధా దేశం మనిషి అయిపోయింది, యోధా గోత్రపు సంబంధి అయిపోయింది. అలాగే లోక సంబంధిగా పరదేశమైన నా పట్ల నువ్వు కృప చూపిస్తున్నావు, కటాక్షం చూపిస్తున్నావు. కాబట్టి పరదేశిగా ఉన్నటువంటి నేను పరదేశిగా లోక సంబంధిగా ఉండేటువంటి విధానం కాకుండా జీవితం గడిపే విషయంలో బోయాజు ప్రత్యేక ఒక ఉన్నతమైన స్థితిని ఆమెకి కలుగు చేశాడు. కాబట్టి ఈనాడు నీవు ప్రభుని యేసుక్రీస్తు వారిని బంధువుగా కలిగి ఉంటే వచ్చే అనేకమైన మేలులు నీకు ప్రాప్తించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మనల్ని కటాక్షించేవాడు ఉంటుంటాడు, దేవుడు మనల్ని ప్రేమించేవాడు ఉంటుంటాడు. దేవుని యొక్క కృపకు పాత్రమై ఉండేటువంటి వారముగా ఉన్నాం మనం. కాబట్టి మనకి ప్రభుని యేసు ఏమై ఉండాలా? బంధువై ఉండాలి. బంధువై ఉండాలంటే ఏం చేయాలి? బంధువై ఉండాలంటే ఏం చేయాలి? బంధువై ఉండాలంటే ఏం చేయాలి? ఒక అన్యుడిగా బ్రతకూడదు, అన్యుల ఆచారం ప్రకారంగా జీవితం గడపకూడదు. లేదు ఏమొచ్చి బెత్లెహేములోనే ఉంది కానీ ఈమె అన్యురాలుగా మోయాబీరాలుగా బతికిందనుకో, బోయాజు వివాహం చేసుకునే అవకాశం ఉంటుందా? ఉండదు. ఇదిగో ఏమో దరిద్రురాలు కానీ బెత్లెహేముకి వచ్చింది. వచ్చినట్టు ఆమె ఆయన యొక్క ఉనికి ఏంటో తెలుసుకోకుండా ఆయన చెప్పేసి నా చేలోనే జీవితం గడుపు, ఇక్కడే ఉండు, నా పని వాళ్ళు ఎనమాలి ఉండాను అని అంటారు. ఆమె అక్కడ ఉండకోకుండా ఆడుకోబోయిందనుకో, ఆమెను అంగీకరించే అవకాశం ఉంటుందా? అంగీకరించే అవకాశం ఉండదు. అలాగే లోక సంబంధిగా జీవితం గడిపే పరిచయంగా మాట్లాడదు. పరదేశిగా ఉందేమో, పరదేశిగా ఉన్నటువంటి ఏమో పరదేశిగా జీవితం గడిపింది అనుకో, బోయాజు అంగీకరిస్తాడా? అంగీకరించేవాడు కాదు. కాబట్టి గ్రంథంలో ఏమన్నట్టే నువ్వు లోక సంబంధిగా బ్రతకూడదు. రెండోది, నువ్వు దరిద్రాలు కంటే పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తే నువ్వు ఇంకా దరిద్రంగానే ఉంటావు. పాపాన్ని విడిచిపెట్టాలి, చెడుతనాన్ని విసర్జించాలి, దుర్మార్గ దుష్టత్వాన్ని మానేసేయాలి. అప్పుడు మానేసి ఒక ఉన్నతమైన జీవితం జీవించడానికి ప్రభుత్వం నువ్వు సంబంధం కలుపుకుంటే అప్పుడు ఆయన నీకు బంధువై ఉండే అవకాశం. నువ్వు ధనవంతురాలువే, నువ్వు లోక సంబంధంగా దరిద్రుడిగా ఉండొచ్చు, నువ్వు మాత్రం దేవుని దృష్టిలో భాగ్యవంతుడివి అని చెప్పేసి మాట్లాడారు. కాబట్టి గ్రంథం తెలియజేస్తుంది, నువ్వు నిబంధన ప్రకారంగా బంధుత్వాన్ని కలుపుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఆయన నీ వ్యక్తిత్వాన్ని పరిశీలన చేసి నీ స్వభావాన్ని అంగీకరించి స్వభావం ప్రకారంగా నిన్ను ఆయన తన బంధువుగా అంగీకరించేవాడు అంటాడు. అందుకు నువ్వేం చేయాల్సిన అవసరం అంటే ప్రత్యేకంగా నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నీ హృదయానికి ఇవ్వాల్సిన అవసరం. ఏమి ఆయన్ని వివాహం చేసుకోవటానికి ఆమెకి ఇష్టం లేదనుకో, వివాహం చేసుకోవటానికి రూతుకి ఇష్టం లేదనుకో, అప్పుడు ఆయన సమీప బంధువులు అవుతాడా? అవడు. కాబట్టి హృదయాన్ని ఆయన వైపు తిప్పింది. హృదయాన్ని ఆయన వైపు తిప్పినప్పుడు ప్రత్యేకంగా ఆయన నువ్వు యోగ్యురాలువని అంగీకరించి తను వివాహం చేసుకోవటానికి సిద్ధపడినట్టుగా ప్రభువుని యేసు మాట్లాడుతాను. నేను తలుపు ఎత్తునుండి తడుతున్నాను, నువ్వు స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చేసి నీతో కలిసి భోజనం చేస్తాను. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో ఆ మాట చూద్దాం. 14వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23వ వచనం, యేసు ఒకడు నన్ను ప్రేమించినాడలా నా మాట గైకొనును. ఎవరు? మేము ఆయన వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. మాట్లాడేసాడు, ఇద్దరు నివాసం చేస్తాం. ఎప్పుడు ప్రేమిస్తే
ప్రేమిస్తే మేము ఏం చేస్తామన్నమాట, ఇద్దరం వచ్చి నివాసం చేస్తాం. అంటే ఆజ్ఞలు గైకొనటం, ఆజ్ఞలు గైకొట్టం. ఇప్పుడు ఏమేమంటుందంటే, అయ్యా ఇదిగో నా మనసును నీ వైపు తిప్పాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఇది అని సంగతి ఆమె తన వ్యక్తిత్వం, తనలో ఉన్న స్వభావం, తన ఆలోచన వ్యక్తపరిస్తే అప్పుడు ఈయన ఆయనతో సంబంధం కలుపుకోవటానికి ఎలా పెట్టాడో అలాగే మనము ప్రత్యేకంగా మన హృదయాన్ని ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడుపుతామని మన హృదయాన్ని ఆయన వైపు తిప్పితే ప్రభువైన యేసు నీతో సహవాసం చేయడానికి ఒక బంధువుగా ఉండే అవకాశం. నిజంగా నువ్వు ఆయనకి బంధువేనా? నిజంగా ఆయనకి నువ్వు బంధువేనా? ఆయన నీకు బంధువేనా? నీవు ఆయనకి బంధువేనా? ఆలోచించాలి. ప్రభువైన యేసు అయితే నీకు బంధువుగా ఉంటాడనుకున్నాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? అడుగు. ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తూ జీవితం గడుపుతున్నారో వాళ్ళే నా సహోదరులు, నా తల్లి, నా సహోదరి అని చెప్పేసి మాట్లాడేసి. కాబట్టి నువ్వు నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి బంధువై ఉండాల్సిన అవసరం లేదు. ఆయన నీతో కలిసి బంధుత్వాన్ని పంచుకోవటానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడైనట్టుగా గ్రంథం చెప్పేస్తుంది. రక్తమాంసంలో పాలువాడు, ఒక నరుడిగా నీతో సహజీవనం గడిపిన వాడిగా ప్రత్యేకంగా లోకంలో బంధుత్వాన్ని కలుపుకోవటానికే, మానవ జాతిని బంధుత్వాన్ని కలుగు చేయటానికే ప్రత్యేకంగా నరుడికి లోకంలో తన ప్రాణం పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి నీ పాపాలను కడిగి వేసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు ఆయన నీకు బంధువై ఉంటాడు. ఒకవేళ ఆయన నీకు బంధువైనటువంటి సందర్భంలో నువ్వు బాప్టిసం తీసుకొని జీవితం గడిపే నీవు, ప్రత్యేకంగా జీవితం గడిపే నీవు ప్రాముఖ్యంగా మళ్ళీ తిరిగి మోయాబీరోల్లాగా మనం బతుకోకుండా ఎలా జీవితం గడిపిందో, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ చనిపోతే అక్కడ చనిపోతే, నువ్వు ఎక్కడ జీవిస్తే అక్కడ జీవిస్తానని చెప్పిన మాట ఎలాగ కంకణం కట్టుకుందో నీవు కూడా ప్రత్యేకంగా అన్యులుగా జీవితం గడుపుకోకుండా, అన్యుల ఆచారాల ప్రకారం జీవితం గడుపుకోకుండా, అలాగే ప్రత్యేకంగా పాప సంబంధమైన జీవితాన్ని మళ్ళీ తిరిగి కుక్క తన వాతి తిరిగి తిన్నట్టుగా వెనక్కి పోకోకుండా, లోక సంబంధికి బ్రతుకోకుండా, ఏ నిబంధనకైతే నువ్వు లోనై ఉన్నావో ఆ నిబంధన ప్రకారంగా జీవితం గడిపితే ఖచ్చితంగా ప్రభువైన యేసు నీకు బంధువై ఉంటాడు. లేకపోతే ఆయనకి మనకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆయన వచ్చి నీతో సహవాసం చేసేవాడై ఉన్నాడు, కలిసి భోజనం చేసే అవకాశం ఉండదు. కాబట్టి నువ్వు ఆయన్ని అంగీకరించినటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ నీ ప్రేమను ఆయన పట్ల వ్యక్తపరిస్తే ఆయన నీకు బంధువై ఉంటాడు. కాబట్టి ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం, ప్రభువైన యేసు నిజంగా మనకు బంధువా కాదనే సంగతి ఆలోచన చేసి జాగ్రత్తగా జీవితాలు గడపాలని, ఒకవేళ ఆయన నీకు బంధువై ఉండాలని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా ఆయనతో నువ్వు సహజీవనం చేయడానికి ఆయన నువ్వు ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి, ఆయన ఆజ్ఞను పాటించేటట్టు ఉండాలి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటట్టు ఉండాలి. అలాగే లోక సంబంధికి బ్రతుకోకుండా, అలాగే పాప సంబంధమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి, అన్ని లేక పద్ధతులను విడిచిపెట్టి నిబంధన ప్రకారంగా జీవితాలు గడిపితే ఖచ్చితంగా ప్రభువైన యేసు నీకు బంధువై ఉంటాడు. అటు గొప్ప జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు పెట్ట మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అందరికీ వందనాలు.